It took weeks of planning, days of coordination, and hours of execution to get this beautiful final output. I hope మీరందరూ కూడా మీ వరలక్ష్మి వ్రతాన్ని చాలా మంచిగా అయితే చేసుకున్నారనుకుంటున్నాను. మనమైతే ఈ ఇయర్ డెకరేషన్ ఇలా చేశామన్నమాట. మీకు ఎలా అనిపించిందో నాతో అయితే షేర్ చేసుకోండి. ఏ పండగ అయినా సరే మంచిగా డెకరేట్ చేసుకొని మంచిగా ప్రసాదాలు చేసుకున్నామంటే ఆ ఫీలింగే చాలా బాగుంటుంది కదా. మనం కూడా అయితే అన్ని రకాల ప్రసాదాలు చేసుకొని మార్నింగ్ పూజ అయితే బిగిన్ చేసేసామన్నమాట. బుక్లో ఇచ్చిన విధంగా ఎండ్ టు ఎండ్ పూజ అయితే చేసేసాము. పూజ అంతా అయిపోయేసరికి చాలా మంచి డివైన్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ పూజలో అయితే పార్టిసిపేట్ చేసామన్నమాట. రిధి కూడా ఈ పూజని చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసింది. ఫైనల్గా మంగళహారతి ఇచ్చేసరికి ఒక మంచి పాజిటివ్ ఫీల్ అయితే వచ్చేసింది. అండ్ ఈవినింగ్ అందరూ మన ఇంటికి తాంబూలంకి అయితే వచ్చారు. తాంబూలంలో బ్లౌజ్ పీస్కి ఇలా ఫేస్ పెట్టి దానికి శారీ కట్టామన్నమాట. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.